అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క రైతు భరోసా, రైతు రుణమాఫీ సంబంధించి మనకి నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క రైతు భరోసా సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు ఈ డబ్బులు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలామంది రైతు సోదరులు అయితే ఎదురు చూస్తున్నారు. మనకి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ఇలా మొత్తంగా మనకి 7 లేదా 10 ఎకరాల గల రూపు రైతులు ఎవరైతే ఉంటారో వారందరి ఖాతాల్లో కూడా జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేసినట్లుగా తెలుస్తుందండి. అయితే ఈ యొక్క నిధులు విడుదలపై అయితే ఎప్పుడు విడుదల చేస్తారు, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. కాకపోతే చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీ అందరికీ తెలిసినట్లుగానే గత ప్రభుత్వంలో మనకి రైతులందరికీ ఉపయోగపడేలాగా రైతు బంధు పథకం అనేది తీసుకొచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఈ యొక్క రైతు బంధుని కాస్త రైతు భరోసా కింద మార్చి మనకి ఈ యొక్క రైతు భరోసా పెంచి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఏటా మనకి 15,000 రూపాయల చొప్పున అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో విడతల వారీగా 7,000 ఒకసారి 7,000 ఒకసారి అందించబోతుంది. అలా మొత్తంగా మనకి 7 లేదా 10 ఎకరాల్లోపు రైతులు ఎవరైతే ఉంటారో వారందరి ఖాతాల్లో కూడా జమ చేయబోతుంది. అంటే ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి కూడా మనకు త్వరలో అయితే వీళ్ళు కాబోతున్నాయి. సో ఎప్పుడు వీళ్ళు చేసినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.